పడిలేచిన కెరటమే నారా చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు నారా చంద్రబాబు గారిని విమర్శించినటువంటి మీడియానే ఇప్పుడు ఆయన్ని ఫినిక్స్ అంటోంది. ఇంతకీ చంద్రబాబు గారిని ఈ మీడియా ఎందుకు ఫినిక్స్ అంటుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒకప్పుడు చంద్రబాబు గారిని విమర్శించినటువంటి మీడియా ఇప్పుడు చంద్రబాబు గారిని ఫినిక్స్ అంటోంది. ఏంటి సార్ అసలు ఫినిక్స్ అని అంటే ఆ పదంతో ఎందుకు పోల్చారు? అసలు ఏం జరుగుతుంది? ఫినిక్స్ పక్షికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, క్వాలిటీస్ ఉన్నాయి. అది ప్రతికూలమైనటువంటి అంశాలని అనుకూలంగా మార్చుకొని పైకి రాగలదు, పైకి ఎగరగలదు. ప్రతికూలమైన అంశాలను కూడా ఆ రోజు అప్పుడున్నటువంటి పరిస్థితులని అనుకూలంగా మార్చుకొని అది ఎక్కడికి ఎగరాలో అక్కడికి లక్ష్యాన్ని దిశగా వెళ్ళేటువంటి దాన్ని ఫినిక్స్ పక్షి అంటారు. సో అందుకే ఆ ఫినిక్స్ పక్షితోటి దాని లక్షణాలతోటి పోల్చారు చంద్రబాబు గారిని. ఎవరు పోల్చారు? లోకల్ మీడియా కాదు, ప్రాంతీయ మీడియా కాదు, జాతీయ మీడియా, నేషనల్ మీడియా పోల్చింది. అదే నేషనల్ మీడియా 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి మీద కారాలు మిరియాలు నూరటంతో పాటు అసలు చంద్రబాబు గారికి రాజకీయ భవిష్యత్తే లేదు, 2024 ఎన్నికల్లో 25కి 25 ఎంపీలు అని ఒక సంస్థ, ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. గతం కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పి ఇంకో సంస్థ, ఏది అసెంబ్లీ ఎమ్మెల్యేలు, ఇట్లా సర్వేలు ఇచ్చారు. ఆ సర్వేలు చూస్తే కనుక నేషనల్ మీడియా ఏది కూడా చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అనుకోవాలి. ప్లస్ ఆయన తప్పుల్ని ఇంచేటువంటి ప్రయత్నం చేశారు చాలామంది. సో ఇంకా సరే, ప్రాంతీయ మీడియా అనేటప్పటికీ మీకు పార్టీల వైజ్గా డివైడ్ అయిపోయింది కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఏ మీడియా అయితే నేషనల్ మీడియా చంద్రబాబు గారిని చులకన చేస్తూ ఆయన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తూ న్యూస్ ఇచ్చారో, సర్వేలు ఇచ్చారో, అదే మీడియా ఇప్పుడు ఆయన్ని ఫినిక్స్ పక్షి అని, ఆయన టాప్ అత్యంత ప్రతిభ గల లీడర్ అని, తర్వాత భారతదేశంలోనే ప్రభావితం చేసే శక్తి, అంటే ప్రభావితం చేసేటువంటి శక్తి కలిగినటువంటి లీడర్లో టాప్ లీడర్ అని, ఇది ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1. ఇక ప్రభావితం చేసేటువంటి వాళ్ళలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళందరూ ఉన్నారులే. సో వాళ్ళ తర్వాత 4వ ప్లేస్లోనో 5వ ప్లేస్లో, ఆ లిస్టులో చూస్తే కనుక జాతీయ లిస్టులో చూస్తే 4th ప్లేస్లో ఉన్నారు, ముఖ్యమంత్రులు చూస్తే 1st ప్లేస్లో ఉన్నారు ఆయన. సో టాప్లోకి తీసుకెళ్ళిపోయారు నేషనల్ మీడియా. చంద్రబాబు గారి గురించి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడు ఏం చెప్తుంటారంటే సంక్షోభంలో నుంచి అవకాశాలని అందిపుచ్చుకోవడమే తన సూత్రం అని చెప్తుంటారు. మొదటి నుంచి కూడా అదే చెప్తుంటారు. సంక్షోభం వచ్చినప్పుడే ఆ సంక్షోభం నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చి విజయాన్ని ముద్దాడాలి అనేది ఆయన లక్ష్యం. ఆయన రాజకీయ చరిత్ర చూస్తే అదే జరిగింది. ఇప్పుడు 2004లో ఆయన అధికారాన్ని కోల్పోయారు. 2004 వరకు ఆయన పరిస్థితి 95 నుంచి 2004 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన చేతిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయన కన్సల్ట్లో నడిచింది. అప్పటి నుంచి ఆయన చక్రం తిప్పుతున్నాడు, ఢిల్లీ చక్రం అని చెప్పి మొదలుపెట్టారు అందరూ. సో ఆ రోజున వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావడానికి కానీ, అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు రాష్ట్రపతి కావడానికి కానీ, లేదు బాలయోగి గారు లాంటి వాళ్ళు లోక్సభ స్పీకర్ కావడానికి కానీ, ఇవన్నీ కూడా సామాజిక ఈక్వేషన్స్, ఇవన్నీ ఒక కీలకమైన రాజ్యాంగ పదవుల్లో ఈ సామాజిక ఈక్వేషన్ పాటించడం అనేది చంద్రబాబు గారి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. సో అప్పుడే ఆయనకి నేషనల్ లుక్ ఉంది, నేషనల్ లీడర్ ఆయన. అప్పుడే ఆయన ప్రభావిత లీడర్లో టాప్లో ఉన్నారు ఆయన. అక్కడి నుంచి ఇక్కడ కేసీఆర్ గారు లేపినటువంటి ప్రాంతీయవాదం ఆయన్ని రాజకీయంగా డ్యామేజ్ చేశారు. కానీ ఇప్పుడేమంటున్నారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఏదైనా అనొచ్చు కానీ విజన్ విషయంలో మాత్రం ఏమనకూడదు అంటున్నారు వీళ్ళే. మళ్ళా ఇదే కల్వకుంట్ల ఫ్యామిలీ చంద్రబాబు గారిని ఒక బూచిగా చూపించి, ఒక భూతంలాగా చూపించి తెలంగాణకి అన్యాయం చేశారని అదే కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన విజన్ అద్భుతం, ఆయన విజన్ కారణంగానే ఇవాళ హైదరాబాద్ ఇలా ఉంది, తెలంగాణ బాగుంది అని చెప్తున్నారు కదా వాళ్ళే. ఇప్పుడు ఇటీవల కాలంలో అనేక సందర్భాలు చెప్పారు ఆయన, కేటీఆర్ గారు.
ఆయన విమర్శించినట్టు చంద్రబాబు గారిని ఎవరు విమర్శించాల, కేసీఆర్ గారు విమర్శించినట్టు ఎవరు విమర్శించాల. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లేకపోతే అసలు కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయంగా ఏంటి అనేది ఒక ప్రశ్న. అలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని టార్గెట్గా చేసి బలహీనపరిచారు, బలహీనపరిచే ప్రయత్నం చేశారు. పరిస్థితులు కూడా అనుకూలంగా రాలేదు. అయినా కానీ ఆయన సుదీర్ఘ కాలం పాటు మీకు 2004 నుంచి 2009 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకునిగా పోరాటాలు చేశారు. అనేక మంది ముఖ్యమంత్రులు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత రోసీ గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా. సరే 2014 వచ్చేటప్పటికి ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఒక సంక్షోభాన్ని ఫేస్ చేశారు. 2004 నుంచి 2014 వరకు ఒక పెద్ద సంక్షోభాన్ని, పార్టీ పరంగా సంక్షోభాన్ని బాగా ఫేస్ చేశారు. విధానపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఫేస్ చేశారు. ఎందుకంటే రాష్ట్రం విడవదీయాలి అనేటువంటి అంశంలో చాలా ఆయన నలిగిపోయారు. ఓకే, ఆయన ఏం మాట్లాడినా కానీ ఒకరి గురించి మాట్లాడేవాళ్ళు. రాష్ట్రాన్ని విభజించేటట్టయితే మీరు టెంకాయ మాదిరిగా విభజించాలని ఒక సందర్భంలో అన్నాడు. ఆ మాట అన్నప్పుడు టెంకాయ సిద్ధాంతం అని మొదలుపెట్టారు. ఆయన రాష్ట్రాన్ని విడదీయండి అని చెప్పి చెప్పలేదు. విడదీసే సామర్థ్యం ఒక ప్రాంతీయ పార్టీకి ఉండదు కదా, అందుకని ఆయన లెటర్ రాశాడు, విడదీస్తే మాకు అభ్యంతరం లేదు అని. దాని మీద కూడా ఏకలు వీకారు. అభ్యంతరం లేదంటే ఏంటి, అసలు విడదీయమని చెప్పొచ్చు కదా అనేది కొంతమంది రాజకీయంగా రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఆ రాజకీయ ఇబ్బందుల్లో నుంచి ఆయన చాలా సంక్షోభాలను ఫేస్ చేశారు రాజకీయంగా. కానీ ఆయన 2014కి రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఆయన మళ్ళీ పూర్వస్థితికి రావాలని ప్రయత్నం చేశారు. అక్కడప్పుడు ఎన్డీఏ సెంటర్లో ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా పైకి ఎదగకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి 2014 నుంచి 2019 వరకు. 2019లో ఆ శక్తులు సక్సెస్ అయ్యాయి. అసలు ఆయన్ని జైల్లోకి తీసుకెళ్ళి జైల్లో పెట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. జైల్లో పెట్టారు కదా 53 రోజులు ఆయన్ని. ఆయనని అసలు బతకడం అవసరమా అనేటువంటి ఫీలింగ్ ఆయనకి కలిగిందని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాడుగా. అంటే ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఆ స్థాయికి తీసుకెళ్ళినప్పుడు ఆ వయసులో ఎవరైనా ఏం చేస్తారు, అసలు మళ్ళీ ఈ జీవితం అవసరం లేదనుకుంటారు. కానీ ఆయన అది అనుకోలే. అది అనుకోకుండా ఆయన రీగైన్ అయ్యాడు ఆ పాయింట్ దగ్గర నుంచి. సో సూసైడ్ లేదంటే చనిపోవడం అనేది మార్గం కాదు, చనిపోవడం మార్గం కాదు. భవిష్యత్తుని చూడాలి, మనం ఫైట్ చేయాలి సమాజం కోసం అనే యాంగిల్లో ఆలోచించి పాజిటివ్ గెయిన్ అయ్యాడు. ఒక నెగిటివ్ ఏరియా నుంచి పాజిటివ్ ఏరియాకి వచ్చేసి పాజిటివ్ ఏరియాలో ఆయన మొత్తం డైవర్షన్ చేశాడు మైండ్ని. ఆ పాజిటివ్ డైవర్షన్ నుంచి ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో తిరిగి కూటమి ఏర్పాటు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళానికి దొక్కారు రాజకీయంగా. అవునా? దానికే ఆయన ఆ ఫినిక్స్ అనేది అందుకు ఇండియా టుడే వాళ్ళు ఉపయోగించారు. ఓకే. సో కాబట్టి ఇంకోటి కూడా చెప్పారు, ఇది మానవ జీవితంలో సాధ్యమైంది. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా ఉంటాయి కదా, హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాస్ ఉంటాయి కదా, ఈ థ్రిల్లర్ సినిమాస్లో మాత్రమే ఇలాంటి ఎపిసోడ్లు చూస్తాం. చంద్రబాబు గారి లాంటి జీవితాలని మామూలుగా అయితే చూడడం ఎవరిది, బట్ హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఈ థ్రిల్లింగ్ సినిమాలు ఉంటాయి. ఆ థ్రిల్లింగ్ సినిమాల్లో మాత్రం ఇలాంటి అప్ అండ్ డౌన్స్ని, మెరాకిల్స్ని చూస్తుంటాము. సో చంద్రబాబు గారి లైఫ్లో ఆ మెరాకిల్స్ని మేము చూసామని చెప్పి వాళ్ళు అభివర్ణించారు. ఇది ఈ లిస్టు ప్రకటిస్తూ. అంటే చంద్రబాబు గారు ఎవరైతే విమర్శించారో ఆయన్ని వాళ్ళ చేతనే ప్రశంసించుకునేటువంటి స్థాయికి వచ్చారని అంటే అదే మరి హాలీవుడ్ సినిమా అంటే అదే కదా. హాలీవుడ్ సినిమాల్లోనే సాధ్యం. హాలీవుడ్ థ్రిల్లర్ అన్నాడు వాళ్ళు. ఓకే. ఇంకా అంటే వాళ్ళకి అంత థ్రిల్లింగ్ కలిగించింది ఈ లైఫ్ని. ఓకే. సో కాబట్టి ఆయన ఒకప్పుడు విమర్శించిన మీడియానే ఇవాళ ఆయన చుట్టూ తిరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.